నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నా పేరు పవన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రస్తావిస్తున్న టాపిక్ ఈ మద్యం కుంభకోణం అంశం. ప్రధానంగా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఇప్పటికే సిట్ అలాగే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద కొంతమంది ప్రతిపక్ష నాయకులు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ, లేదు అసలు ఈ మద్యం కుంభకోణమే లేదు, కావాలని ఈ ఆరోపణలు మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ మద్యం కుంభకోణం ఏంటి, అసలు ఎలాంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏం జరిగింది అసలు ఈ మద్యం కుంభకోణం గురించి ప్రస్తుతం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కేవలం నాకున్న సమాచార ప్రకారం డేటాను ఉపయోగించి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కుంభకోణంకి సంబంధించి ప్రధానంగా ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని మీద మనం మాట్లాడుకుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రియేట్ చేసిన కొత్త బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బూమ్ బూమ్ లాంటివి కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ అని రకరకాల కొత్త బ్రాండ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాయో, ఈ సంస్థల మీద కేవలం ఈ అనుమానాలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దీని వెనక అసలు ఏం జరిగిందనే చరిత్ర మొత్తం ఇప్పుడు బయటికి వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కేవలం అంటే బురద జల్లే ప్రయత్నమా లేకపోతే ఇంకోటి అనేది సెకండరీ. ఇది పోలీసులు దర్యాప్తులో ఉంది కాబట్టి దాని గురించి వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఒక సామాన్య వ్యక్తిలాగా మనం మాట్లాడితే, ఈ కుంభకోణం నిజమే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు ఆ ఆలోచన వస్తుందంటే, ఈ కొత్త బ్రాండ్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో దీనివల్ల చాలామంది ప్రాణ నష్టాలు జరిగాయి, చాలామందికి లివర్లు కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి ఈ లివర్ కిడ్నీ వ్యాధుల సంఖ్య పెరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలామంది ఈ లిక్కర్ తాగడం వల్ల, కల్తీ లిక్కర్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో జరిగింది. సో అసలు ఫస్ట్ ఈ కుంభకోణం ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఈ వీడియోలో. ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది 2019-2024 మధ్య జరిగిన కుంభకోణంగా దీన్ని చూడాలి. ప్రధానంగా ఈ స్కామ్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలు చేశాయన్న సమాచారం ఉంది. దీని విలువ వచ్చేసి దాదాపు 3,200 కోట్ల నుంచి 20,000 కోట్లు అని కేవలం అంచనా మాత్రం. ఇదంతా ఈ లెక్క అంతా కూడా కేవలం అంచనా. 3,200 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్యలో ఉండొచ్చు ఈ కుంభకోణం లెక్క అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా వచ్చిన డేటా ప్రకారం. మరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ రకరకాల అంశాలు ఇప్పటికే చాలామంది పేర్లు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేశారు. నిన్న మొన్న వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ స్కామ్ ఎలా జరిగింది అనే అంచనాకు వస్తే, అసలు ఏం జరిగింది అనే అంచనాకు వస్తే, సాఫ్ట్వేర్ మోసాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి ఈ సాఫ్ట్వేర్ అంటే, 2019లో ఈ లిక్కర్ సప్లయర్స్కి ఆర్డర్స్ ఇవ్వడానికి, మనం లిక్కర్ ఆర్డర్ ఇస్తాం కదా, బల్క్ ఆర్డర్స్ ఇస్తారు కదా వీళ్ళు, ఈ ఆర్డర్స్ ఇవ్వడానికి సీటెల్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేశారు, ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేశారు, చేసేవారు అప్పటికి. కానీ ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల తర్వాత దాన్ని మాన్యువల్ పద్ధతికి షిఫ్ట్ చేశారు. మాన్యువల్ పద్ధతి అంటే ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్ అనమాట. ఆర్డర్స్ అనేవి హ్యాండ్ టు హ్యాండ్ తీసుకునే విధంగా వీళ్ళు మార్పులు చేయడం జరిగింది. సో అస్సలు అనుమానం క్రియేట్ అయింది ఇక్కడ. ఈ మాన్యువల్ పద్ధతి అనేది ఎప్పుడైతే మార్చడం జరిగిందో, సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే వద్దని చెప్పడం జరిగిందో, అక్కడి నుంచి ఈ ఆలోచన కానీ ఈ డౌట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ కుంభకోణం జరిగి ఉండొచ్చు అనే డౌట్. దీనివల్ల కొంతమంది డిస్టిలర్స్ అంటే సప్లై చేసేవాళ్ళు, తయారీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మద్యం తయారీ కంపెనీస్, కొన్ని బ్రాండ్స్ ఏవైతే అక్కడ కొత్త బ్రాండ్స్ ప్రవేశపెట్టారో వీళ్ళు లబ్ధి పొందారు. ఏదైతే ఈ సాఫ్ట్వేర్ వద్దు, హ్యాండ్ టు హ్యాండ్ ఏదైతే సప్లై అండ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగిందో అక్కడ వీళ్ళు ఈ మద్యం తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు లాభపడ్డారు. ఎలా అంటే, సో వీళ్ళకి ఒక లెక్క ఉండదు. అంటే ఎంత కొంటున్నారు, ఎంత కమ్ముతున్నారు అనే లెక్క
క్లారిటీ ఉండదు. ఎందుకంటే బేసిక్గా ఇది జస్ట్ మామూలుగా హ్యాండ్ టు హ్యాండ్ మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా మన డాక్యుమెంట్ రూపంలో కానీ మనం ఎక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్లో కానీ ఎంటర్ చేసిన పరిస్థితి కాదు. అంటే అంతకుముందు ఏమైందంటే ఒక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తే ఆ డేటా మొత్తం ఎంత కొన్నాం ఎంత అమ్ముతున్నాం అనేది ఒక డేటా ఉండేది. కానీ దీనికి సంబంధించి హ్యాండ్ టు హ్యాండ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల డేటా లేదు. ఎంత కమ్మారు, ఎంత లాభాలతో వీళ్ళు అమ్ముతున్నారు బయట అనేది లేదు, అలాగే ఎంత కొంటున్నారనే సమాచారం కూడా లేదు. దీనివల్ల చాలామంది మద్యం తయారీ కేంద్రాలు లాభపడ్డాయి. అలాగే ఈ కొత్త బ్రాండ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని బ్రాండ్స్ని పక్కన పెట్టడం వల్ల ఈ మెక్డొనాల్డ్స్ కావచ్చు, సీగ్రామ్ లాంటి బ్రాండ్స్ని పక్కన పెట్టడం వల్ల వీటి షేర్స్ కానీ లేదా ఇటు వాల్యూస్ కానీ చాలా వరకు పడిపోయాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయానికి మనం మాట్లాడుకుంటే. అలాగే ఈ మధ్య కుంభకోణంలో ఇంకొక అంశం మాట్లాడుతూ ఉన్నారు. ఏ అంశం అంటే అది ఈ మనీ లాండరింగ్ కూడా ఇందులో జరిగింది అనే అంశం. ఈ మనీ లాండరింగ్ ఏంటి మధ్యలో ఈ మద్యం కుంభకోణం విషయంలో అంటే ఈ సప్లయర్స్ ఎవరైతే ఈ మద్యాన్ని ఏదైతే ఇస్తున్నారో, సప్లయర్స్ ఎవరైతే ఆర్డర్స్ తీసుకుని సప్లై చేస్తూ ఉన్నారో ఒక బాక్స్కి వచ్చి అంటే ఒక కాటన్కి వచ్చి దాదాపు 150 నుంచి 600 లంచం ఇస్తున్నారంట గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఒక కాటన్కి వచ్చి 150 నుంచి 600 అంటే దాని రేంజ్ బట్టి, దాని కెపాసిటీ బట్టి, ఆ బ్రాండ్ వాల్యూ బట్టి సో ఈ సప్లయర్స్ నుంచి కేజీకి 150 నుంచి 600 చొప్పున వసూలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ వసూలు చేసిన అమౌంట్ మొత్తం కూడా సెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధాన వ్యక్తులు ఎవరు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరి పేర్లు బయటకు వస్తున్నాయంటే రాజ్ కసిరెడ్డి అనే ఒక ఆయన ఈ నిందితుడిగా ఇందులో ప్రొక్యూర్మెంట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు ఆయన ఈ మద్యం కుంభకోణం విషయంలో. రెండో పేరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు బలంగా వినపడుతుంది. ఆబ్వియస్గా ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవన్నీ ఇంత ధైర్యంగా అయితే బయటికి రావు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఈయన మీద వచ్చే ఆరోపణలు ఏంటంటే లంచాలు తీసుకున్న దానికి సంబంధించి మనీ లాండరింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. మనీ లాండరింగ్కి పాల్పడడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇటీవల అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప అనే అధికారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల సమక్షంలోనే ఇవన్నీ జరిగినాయి అనేది చెప్తా ఉన్నారు. ఏదైతే పర్మిషన్స్ కావచ్చు, ఆ బ్రాండ్స్కి ఇవ్వాల్సిన పర్మిషన్ విషయంలో కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ అంశాలు కావచ్చు, లేదా లెక్కల విషయాల్లో కావచ్చు. ఎందుకంటే గతంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఏ మద్యం షాపులో కూడా యూపీఐ ప్రాసెస్ లేదు. ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్గా బంద్ అయింది. ఓన్లీ క్యాష్ ఫార్మేట్లోనే మద్యం అమ్మడం జరిగింది. సో దీన్ని ఒక బలమైన కారణంగా మనం చూడొచ్చు. ఈ మద్యం కుంభకోణం విషయంలో ఏదైతే వీళ్ళు స్కానర్స్ తీసేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రకరకాల ఆన్లైన్ స్కాన్స్ ఏమీ లేకుండా, ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కంప్లీట్గా క్యాష్ ఫార్మేట్లోనే వీళ్ళు మద్యం అమ్మడం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక బలమైన కారణం కూడా ఇదొకటి అవ్వచ్చు అందులో. సో ఈ ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా గోవిందప్ప కావచ్చు, వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు అధికారులు. సో పైన ఒక పొలిటికల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది కొత్తగా మనం మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అందులో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, స్కాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక ఐఏఎస్ అధికారి కానీ ఒక ఐపీఎస్ అధికారి కానీ సహకరించకపోతే ఇట్లాంటి చాలా కుంభకోణాలు ఆగిపోతాయి. ఎందుకంటే మొత్తం రన్ అవ్వాల్సింది ఐఏఎస్ అధికారుల మీదే. ఒక చెక్ పాస్ అవ్వాలన్నా, ఒక బిల్లు పాస్ అవ్వాలన్నా ఏదైనా ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే జరుగుతుంది. కానీ ఈ ఐఏఎస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పుడు
సిట్ చెప్తా ఉంది. సో ఆల్రెడీ వీళ్ళని అధికారికంగా కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్ వేసుకున్నప్పుడు దాన్ని కొట్టేయడం జరిగింది హైకోర్టులో. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో దీన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నారు. బేసిక్గా అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే. నిజంగా కుంభకోణంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా కానీ. అంబటి రాంబాబు గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు, వీళ్ళకి ఏం తెలుస్తుంది, ఐఏఎస్ అధికారులకి వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఈ మద్యం కుంభకోణమే లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఒక స్ట్రైట్ పాయింట్ ఏంటంటే అసలు మద్యం కుంభకోణమే లేదు అనుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా. అంటే సీటెల్ అనే సాఫ్ట్వేర్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, ఎందుకు హ్యాండ్ బై హ్యాండ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ చేయడం జరిగింది, మద్యం దుకాణంలో ఎందుకు మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టలేదు, ఈ మూడు వాటికి కరెక్ట్ సమాధానం చెప్పగలిగితే, కరెక్ట్ రీజన్స్ మీరు చెప్పగలిగితే ఆధారాలతో సహా, సో ఈ మద్యం కుంభకోణం లేదు అనేది కొంతవరకు నమ్మొచ్చు. మరి అసలు ఆధారాలే లేవు కదా దానికి సంబంధించి. అసలు మీరు ఎంత కమ్మారనే ఆధారం కూడా లేదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు కాటన్కి ఇంతని ఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర లంచాలు వసూలు చేసిన పరిస్థితి తెలుస్తూ ఉంది. మనీ లాండరింగ్ విషయాలు కనపడతా ఉన్నాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు కూడా లేదు అంటే మన పార్టీని మనం జోకొచ్చు, కానీ మరీ ఇబ్బందికరంగా జోకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి అంశాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇప్పటికే ఈడీ సిట్ ఈ రెండు ఇన్వాల్వ్మెంట్ అయితే జరిగింది. సో దీని గురించి మనం ఇంకా క్లుప్తంగా డీప్గా అయితే మనం మాట్లాడకూడదు. కానీ ఈ విచారణల ప్రాసెస్ మనం తీసుకుంటే సిట్ దాదాపు 33 మందిని గుర్తించి అందులో కొందరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి దాదాపు 33 మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కొంతమంది మినిస్టర్లు నాయకులు ఉన్నారు, కొంతమంది చాలామంది జగన్కి అత్యంత సన్నిహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాగే ఈడీకి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే హైకోర్టులో ప్రధాన నిందితుడు ఆల్రెడీ వీళ్ళు ముందస్తు బెయిల్ ఎట్లా ఉందంటే ఇప్పుడు బేసిక్గా అంటే పొలిటికల్ అనే కాదు, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన ఉంది. ఒక సామాన్యుడు నిజంగా ఇట్లాంటి కుంభకోణంలో ఇన్వాల్వ్ అయితే వాడు ముందస్తు బెయిల్ కూడా ఇచ్చుకోవడానికి డబ్బులు ఉండే వాడికి. ఈ వీళ్ళు కాబట్టి డబ్బు సంపాదించి ఉన్నారు కాబట్టి ముందస్తు బెయిల్ పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ముందస్తు బెయిల్ అనేది రద్దు చేయాలి. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ముందస్తు బెయిల్స్ అనేది రద్దు చేసి కంప్లీట్గా ఇది వీళ్ళు నిందితులా కాదా అనేది నిర్ధారణ జరిగిన తర్వాతే వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు దర్యాప్తుకి సహకరించాలి, ముందస్తు బెయిల్ కాదు కదా. ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో లేదా కొంతమంది అధికారులు ఎవరైతే పనిచేశారో వీళ్ళందరూ కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మీరు సహకరించండి, చెప్పండి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి, మీరు కాదు అనడానికి ఆధారాలు ఏంటో చూపించండి. అప్పుడు కదా అప్పుడు వాళ్ళే వదిలేస్తారు కదా. మనం ముందస్తు బెయిల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. మీరు కరెక్ట్గా దాని లెక్కలు చూపించగలిగితే, వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ సమాధానాలు చెప్పగలిగితే, మీ దగ్గర తప్పు ఏమి లేనప్పుడు పోలీసులు మిమ్మల్ని అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? సో ఇది అక్రమ కేసు, అక్రమ అరెస్ట్ అనడానికి కంప్లీట్గా అయితే ఆధారాలు ఎక్కడా లేవు. కేవలం నోటి మాటలు కాదు కదా, ఆధారాలు కూడా చూపించాలి. సో ప్రధానంగా దీనికి సంబంధించి ఈ మద్యం కారణంగా మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా వీడియో మొదట్లో మనం చెప్పినట్టుగా ఈ కిడ్నీ సమస్యలు కావచ్చు, లివర్ ఫంక్షనింగ్ సమస్యలు కావచ్చు చాలా ఎదుర్కొన్నారు ఈ మద్యం వల్ల. అవి చాలా కేసులు ఉన్నాయి, ఇప్పటికీ కూడా చాలా వీడియోస్ మనకి కొడితే యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించి. చాలామంది కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళ మీద కేసులు కానీ పెద్దగా అప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈ ఇంటర్నల్గా వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకున్న పరిస్థితి, సెటిల్మెంట్ బ్యాచ్ చేసుకున్నారు. కొంతమంది అంటే రాష్ట్రానికి ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం వల్ల జరిగింది ఏంటంటే ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. ఎలా అంటే ఒక లెక్కాపత్రం లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, అసలు ఆ లాభం ఎవరికి వెళ్తుందనే అంశం ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవడం వల్ల ఈ మద్యం కుంభకోణం అనేది ఆర్థికంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ మీద
దెబ్బ పడింది. ఇది ఇది పర్ఫెక్ట్ ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో మనం కొత్తగా మనం మాట్లాడగల ఇందాక మనం చెప్పాం దానికి సంబంధించి. సో వీటి వల్ల ఏంటంటే లెక్కపత్రం లేనప్పుడు ఏమవుతుందంటే ఎంత వెళ్తుంది ఎంత వస్తుంది అనే లెక్క లేనప్పుడు ఆర్థికంగా కొంతమంది జేబుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక ఐస్ ముక్క కథ మనం విన్నాం కదా, ఎక్కడో ఇంత గడ్డ మనం స్టార్ట్ చేస్తే అది చివరికి వచ్చేసరికి నీళ్ళు అవుతాయి. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మరి దాని మీద ఖచ్చితంగా ఈ స్కామ్ సంబంధించి నిజంగా ఇన్వాల్వ్ అయ్యి నిజంగా జగన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినట్టుగా జగన్ అరెస్ట్ చేయొచ్చు. నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా అరెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పెద్ద కాదు, ఖచ్చితంగా తెలంగాణలో ఈ దీనికి సంబంధించి కొంతమందికి శిక్షలు పడినాయి. కేజ్రీవాల్ని జైలుకి పంపించారు, ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు ముఖ్యమంత్రి. ఆయన రాజీనామా చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత. ఖచ్చితంగా ఏదైనా కానీ ఇది నేను పొలిటికల్ పరంగా మాట్లాడట్లే, ఈ కుంభకోణానికి సంబంధించి నాకు వచ్చిన ఆధారాల ప్రకారం నేను చూసిన విషయాల ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కోర్టులు కావచ్చు, సిట్ అండ్ ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ధారణ అయితే కంప్లీట్గా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా చాలామంది ప్రముఖులు ఇప్పటికే జైలుకి వెళ్తారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం మరి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.